వెల్కమ్ టు మోసో టీవీ. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. 3,24,234 కోట్లతో తెలంగాణ బడ్జెట్ ప్రవేశపెట్టిన బట్టి విక్రమార్క. తిరుమలలో కిషన్ రెడ్డి దర్శనం. మోడీ నాయకత్వంలో దేశం సురక్షితం, అభివృద్ధి ఆధ్యాత్మికత దిశగా భారత్. త్వరలో జాబ్ క్యాలెండర్ విడుదల, యువతకు హామీలను నెరవేర్చుతాం మంత్రి కొలుసు పార్థసారథి. 6 గ్యారెంటీలు అమలు చేయాలంటూ గన్ పార్క్ వద్ద బీఆర్ఎస్ ఆందోళన. కాంగ్రెస్ పై కేటీఆర్ తీవ్ర విమర్శలు. తెలంగాణ ప్రభుత్వం వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టింది. శాసనసభలో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క బడ్జెట్ ప్రవేశపెట్టి ప్రసంగాన్ని ప్రారంభించారు. 3,24,234 కోట్లతో రాష్ట్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ప్రతి పౌరుడికి సామాజిక ఆర్థిక న్యాయం అందించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. అంబేద్కర్ అడుగు జాడల్లోనే పాలన సాగిస్తున్నట్టు తెలిపారు. అటు శాసన మండలిలో ఉత్తమ్ కుమార్ రెడ్డి బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ప్రజల ప్రయోజనాలే పరమావధిగా రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా సాగుతున్న ఈ ప్రజా ప్రభుత్వంలో వరుసగా 4వసారి 2026-27 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ను ప్రవేశపెట్టే అవకాశం నాకు కల్పించిన తెలంగాణ ప్రజానికానికి, ప్రభుత్వానికి, కాంగ్రెస్ నాయకత్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ప్రతి పౌరుడికి సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం అందించడమే పరిపాలన లక్ష్యం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అన్నట్లుగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన అడుగుజాడల్లోనే నడుస్తూ మా పాలన సాగిస్తున్నాం. మేం పాలకులం కాదు, ప్రజలకు సేవకులం. ప్రజలు మాకు అప్పగించిన ఈ అధికారాన్ని ఒక బాధ్యతగా భావించి ప్రజా సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా రాష్ట్రాన్ని ప్రగతి పథంలో తీసుకుపోతున్నాం. మనల్ని మనం తెలుసుకునే ఉత్తమ మార్గం ఏమిటంటే ఇతరులకు సేవ చేయటంలో మనం మర్చిపోవటం అని ఆనాడు మహాత్మా గాంధీ చెప్పిన విషయాలను గుర్తు చేసుకుంటూ ఈ 2 ఏళ్ల పాలనలో ప్రజలకు మేమిచ్చిన వాగ్దానాలను, వారు మాపై పెట్టుకున్న ఆశలను సంతృప్తికరమైన స్థాయిలో నెరవేరుస్తూ వస్తున్నాం. గత ప్రభుత్వం చేసిన ఆర్థిక మరియు వ్యవస్థల విధ్వంసాన్ని సరిచేస్తూ పాత అప్పులను, వాటి వడ్డీలను కట్టుకుంటూనే పాలనను గాడిలో పెట్టాం. ఆర్థిక క్రమశిక్షణను పాటిస్తూనే ప్రజలకిచ్చిన వాగ్దానాలను నెరవేర్చడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నాం. అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ 1 స్థానంలో నిలబెట్టాలన్నదే మా లక్ష్యం. అందుకోసమే అహర్నిశలు శ్రమిస్తున్నాం. ఈ 2 ఏళ్లలోనే రాష్ట్రానికి రికార్డు స్థాయిలో పెట్టుబడులు తీసుకురాగలిగాం. ధీరోదాత్తుడు ఎన్నడూ తనకు ఎదురైన అవరోధాలకు బెదరుడు. అవరోధాలనే అవకాశాలుగా మలుచుకొని ముందుకు సాగుతాడు. మేమెంచుకున్న లక్ష్యాల వైపు అడుగులేయటంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా లెక్క చేయక ముందుకు సాగుతున్నాం. ప్రజల నుండి పన్నుల రూపంలో వచ్చిన సొమ్మును తిరిగి వారి అభ్యున్నతి కోసమే వెచ్చిస్తున్నాం. ప్రతి పైసాకు మేము కాపలాదారులుగా ఉంటున్నాం. ఉద్యోగాల క్యాలెండర్ పై రాష్ట్ర వ్యాప్తంగా చర్చలు కొనసాగుతున్న వేళ మంత్రి కొలుసు పార్థసారథి మీడియా సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతిలోని ఎన్టీఆర్ భవన్ నుంచి నిర్వహించిన ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం యువతకు ఇచ్చిన హామీలను తప్పకుండా నెరవేరుస్తుందని స్పష్టం చేశారు. త్వరలోనే పూర్తి స్థాయి జాబ్ క్యాలెండర్ విడుదల చేసి వివిధ శాఖల్లో ఖాళీలను భర్తీ చేసే ప్రక్రియను వేగవంతం చేస్తామని తెలిపారు. అభ్యర్థులు చాలా కాలంగా ఎదురు చూస్తున్న నోటిఫికేషన్లపై స్పష్టత ఇస్తూ పారదర్శకంగా నియామకాలు చేపడతామని మంత్రి హామీ ఇచ్చారు. ఏ ఒక్కరికి అన్యాయం జరగకుండా మెరిట్ ఆధారంగా ఉద్యోగాలు కల్పిస్తామని పేర్కొన్నారు. ఈ పర్వదినాల సందర్భంగా నిజమైన పండుగలు ఈ వారం 10 రోజుల్లో ఈ రాష్ట్ర ప్రజలు అనుభవించారని చెప్పేసి మనం చేస్తామని నేను ఏదో విమర్శిస్తున్నారు వైసీపీ లేకపోతే
కాంగ్రెస్ పార్టీ వాళ్ళు జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు, జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదని చెప్పేసి నేను ఒకటే ప్రశ్నించదలుచుకున్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని. సరే ఇది పక్కన పెడదాం, జాబ్ క్యాలెండరు జాబ్ విషయాలు. మీరు అధికారంలో ఉన్న 5 సంవత్సరాల్లో మీరు ఏదైతే అమ్మఒడి లేకపోతే విద్యా దీవెన విద్యా వసతి అని చెప్పుకుంటున్నారో ఏదో విద్యార్థులకి చేసేసినట్లు వాటిని తీసుకున్న విద్యార్థుల భవిష్యత్తు కోసం ఏ ఒక్క రోజున ఆలోచన చేశారా? అసలు ఎన్ని లక్షల మంది కాలేజీల నుంచి ప్రతి సంవత్సరం బయటకు వస్తారు? ఆ లక్షల మందిలో ఎన్ని లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ప్రయత్నం చేశారేమో ఒక్కసారి విమర్శించే ముందు స్పష్టం చేయాలని చెప్పేసి నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా. నేను కొన్ని లక్షల మంది ప్రతి సంవత్సరం ఇంజనీర్లు కానీ గ్రాడ్యుయేట్లు కానీ అయిపోతూ ఉంటే మీరు ఎన్ని లక్షల ఉద్యోగాల్ని మీరు ఏర్పాటు చేశారు? ఈ నిరుద్యోగుల కోసం ఎన్ని పెట్టుబడులు తీసుకొచ్చారో ఒకసారి సమాధానం చెప్పాలని చెప్పేసి కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. నేను మరి ఈరోజు ఈ 20 నెలల కాలంలోనే దాదాపు కాదు 6,28,347 ఉద్యోగాలను కల్పించిన ఘనత బహుశా నాకు తెలిసి తప్పై ఉండొచ్చు, దేశంలో ఏ రాష్ట్రంలో కూడా చేయబడలేదు అంటే అతిశక్తి కాదని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. నేను దాదాపు 30,607 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాం. అదేవిధంగా ఎంఎస్ఎంఈల ద్వారా చిన్న పరిశ్రమలు అభివృద్ధి చేయడం ద్వారా దాదాపు 2.5 లక్షల మందికి ఇచ్చాం. జాబ్ ఫెయిర్ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా మరి జాబ్ మేళాలో ఎన్ని ఏర్పాటు చేసి 1,46,627 ఉద్యోగాలు ఇచ్చాం. సో వివిధ రంగాల్లో పర్యాటక రంగం కానివ్వండి, ఐటీ కానివ్వండి, ఇవన్నీ కూడా ఇవ్వటం జరిగిందని చెప్పేసి మనం చేస్తామని 2.3 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయడానికి జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారని చెప్పేసి ఒకసారి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. నేను అంతేకాకుండా వైసీపీ హయాంలో కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే నివేదిక ప్రకారం గ్రాడ్యుయేట్స్లో 24% మంది నిరుద్యోగులుగా ఉండి దేశంలోనే నెంబర్ 1గా ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమయంలో అని చెప్పేసి మనం చేస్తాం. అంతేకాకుండా మరి ఎన్సీఆర్బీ నివేదిక ప్రకారం రాష్ట్రంలో ఉపాధి లేక సూసైడ్ చేసుకున్న యువత 4,001 మంది అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గణాంకాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు కొత్తగా 30,000 గత సంవత్సరం ఇస్తే ఇప్పుడు దాదాపు 10,060 ఉద్యోగాలకి ఈరోజు కొత్తగా జాబ్ క్యాలెండర్ విడుదల చేశామని చెప్పేసి మనం చేస్తాను. ప్రతి ఉగాదికి కూడా మా యువనేత హ్యూమన్ రిసోర్సెస్ మినిస్టర్ లోకేష్ గారు చాలా స్పష్టంగా చెప్పారు, ఒక భరోసా కల్పించే విధంగా ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువకులకి ఎటువంటి బెంగ లేదు. ప్రభుత్వ రంగంలో ప్రతి ఉగాదికి జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం. కేవలం ప్రభుత్వ రంగంలోనే కాకుండా స్కిల్స్ ఆధారంగా కానివ్వండి, ఈ రాష్ట్రంలోకి వస్తున్న పెట్టుబడుల ఆధారంగా కానివ్వండి 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుందనే విషయాన్ని పదే మా ప్రీతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మా ప్రీతమ యువనేత లోకేష్ గారు, మా ప్రీతమ ఉప ముఖ్యమంత్రి మరి పవన్ కళ్యాణ్ గారు తెలియజేస్తున్నారని చెప్పేసి కూడా. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆయనకు టీటీడీ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఉగాది సందర్భంగా స్వామివారి ఆశీస్సుల కోసం వచ్చినట్లు చెప్పారు. మోదీ నాయకత్వంలో దేశం ఆధ్యాత్మిక అభివృద్ధితో పాటు శాంతి బాటలో నడుస్తుందన్నారు. ప్రపంచమంతా యుద్ధ భూమిలో ఉంటే భారతదేశం మాత్రం ప్రధాని మోడీ నాయకత్వంలో సురక్షితంగా ఉందని పేర్కొన్నారు. తెలుగు నూతన సంవత్సరాది ఉగాది పండుగ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి ఆశీస్సుల కోసం రావడం జరిగింది. ఈ రోజు ప్రపంచమంతా కూడా ఒక ఉద్రిక్త వాతావరణంలో ఉన్నప్పుడు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో మన దేశంలో శాంతి అభివృద్ధి ఈరోజు ఏ రకంగా ఇబ్బందులు లేకుండా మనము ముందుకెళ్తా ఉన్నాం, మనం చూస్తా ఉన్నాము. అభివృద్ధి చెందిన దేశాలైనటువంటి అమెరికా లాంటి దేశాలు కానీ, చాలా సేఫ్ జోన్ అనుకున్నటువంటి అరబ్ కంట్రీస్ కానీ ఏ రకంగా ఈ రోజు ఉద్రిక్త వాతావరణంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారో మనం చూస్తా ఉన్నాము. ప్రపంచం అంతా కూడా ఈ రోజు వార్ జోన్ లో ఉంటే భారతదేశం ఏకైక దేశం ఈరోజు సేఫ్ జోన్ లో ఉంది.
ఆధ్యాత్మికమైనటువంటి జోన్లో ఉంది, డెవలప్మెంట్ జోన్లో ఉంది, మరి శాంతికి సంబంధించినటువంటి జోన్లో ఈరోజు భారతదేశం ఉంది. మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో అనేక ఉద్రిక్త వాతావరణం ఉన్నప్పటికీ కూడా మన దేశము 140 కోట్ల మంది ప్రజల సంక్షేమం కోసము కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఏ రకంగా పరిపాలిస్తున్నారో, ఏ రకంగా సమస్యలను పరిష్కరించుకుంటూ అందరినీ కలుపుకొని ముందుకెళ్తున్నారో మనం చూస్తా ఉన్నాము. రానున్న రోజుల్లో కూడా మంచి పాడి పంటలతో ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో మీరు ఉండాలని ఉగాది పండుగ సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు అన్ని వర్గాల ప్రజలకు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రత్యేకంగా మన దేశ ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారిని మరింత సమర్థవంతంగా పరిపాలించే విధంగా ఆయనకు ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి శక్తినివ్వాలని వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తున్నాను. 6 గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ మోసం చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కేటీఆర్ విమర్శించారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిందేనని స్పష్టం చేశారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో హైదరాబాద్లోని గన్ పార్క్ వద్ద బీఆర్ఎస్ సభ్యులు ఆందోళన చేపట్టారు. ప్లకార్డులు పట్టుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు తెలిపారు. 6 గ్యారంటీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం గన్ పార్క్ నుంచి అసెంబ్లీకి ర్యాలీగా బయలుదేరి వచ్చారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ఇందిరమ్మ రాజ్యమని గ్యారంటీ కార్డులు ఇచ్చి భద్రం చేసుకోమన్నారని గుర్తు చేశారు. ఇంతవరకు ఒక్క గ్యారంటీని నెరవేర్చింది లేదని విమర్శించారు. రాష్ట్ర ప్రజల తరపున వృద్ధులు, వితంతువుల తరపున బడ్జెట్ ఎప్పుడిస్తారని ప్రశ్నించారు. 2500 మహాలక్ష్మి నిధులు ఎప్పుడిస్తారని నిలదీస్తామని తెలిపారు. కాంగ్రెస్ చెప్పిన 6 గ్యారంటీలు 420 హామీలను నీటి మట్టలయ్యాయని విమర్శించారు. గెలిపిస్తే 3 నెలల్లోనే 6 గ్యారంటీలు అమలు చేస్తాం. సంవత్సరానికి ప్రతి కుటుంబానికి 2,50,000 రూపాయల సహాయం చేస్తాం. 3 నెలల్లోనే 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలను మోసం చేసి అభయహస్తం అని చెప్పి మేనిఫెస్టో పెట్టి ఇవాళ 3 నెలల్లో అమలు చేస్తామని చెప్పి 3వ బడ్జెట్ ప్రవేశపెడుతూ కూడా 6 గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించకుండా, 6 గ్యారంటీలకు డబ్బులు కేటాయించకుండా ఈ రాష్ట్ర ప్రజల్ని మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీని నిలదీయడానికే, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయడానికే ఇవాళ తెలంగాణ అమరవీరుల స్తూపం సాక్షిగా మేము ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టాం. జేమ్స్ బాండుల మాదిరిగా బాండ్ పేపర్లు రాసిచ్చారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. గ్యారంటీ కార్డులు ఇచ్చి భద్రం చేసుకోమన్నారు. భద్రంగా పెట్టుకోండి. 100 రోజులు మీరు భద్రంగా పెట్టుకుంటే 101వ రోజు మా వాళ్ళు వస్తారు, వచ్చి మీకు ప్రతిదీ అమలు చేస్తారని చెప్పి ఆనాడు బొంకి నమ్మబలికి ఓట్లేయించుకొని ఓడ మీదున్నప్పుడు ఓడమల్లన్న, ఒడ్డుకెక్కినాక బోడమల్లన్న అన్నట్టు 3వ బడ్జెట్ లో కూడా గ్యారంటీ అన్న మాట లేకుండా, డిక్లరేషన్ అన్న మాట లేకుండా ఇవాళ ప్రతి వర్గాన్ని వంచిస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. బలహీన వర్గాలకు 1,00,000 కోట్ల బడ్జెట్ అన్నారు. ఇది 3వ బడ్జెట్. మరి ఇప్పటికే 60,000 కోట్ల బడ్జెట్ పెట్టి ఉండాల, కానీ 3 కలిపితే కూడా 20,000 కోట్లు దాటట్లేదు. అందుకే ఈ రాష్ట్ర ప్రజల తరపున, ఈ రాష్ట్రంలోని 46 లక్షల మంది వృద్ధులు, వితంతువుల తరపున 4,000 పెన్షన్ ఎప్పుడు ఇస్తారు అని బడ్జెట్ లో ప్రభుత్వాన్ని అడుగుతాం. ఈ రాష్ట్రంలోని 1,88,00,000 మంది ఆడపిల్లలు ఎవరైతే 18 ఏళ్లు నిండిన వాళ్ళు ఉన్నారో 2,500 రూపాయలు మహాలక్ష్మి ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తున్న వారు ఎవరైతున్నారో ఈ బడ్జెట్ లో కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించకపోతే తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని వదిలిపెట్టం, నిలదీస్తాం. అట్లాగే మరి రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల మంది దివ్యాంగులు 6,000 పెన్షన్ కోసం ఎదురు చూస్తున్న వారు, వారి తరపున ప్రభుత్వాన్ని నిలదీస్తాం. ఇవి మాత్రమే కాదు, మీరు చెప్పిన 6 గ్యారంటీలు, 420 హామీలు, మీరు రాసిచ్చిన బాండ్ పేపర్లు ఇవాళ నీటి మీద రాతలైనాయి, నీటి మూటలైనాయి తప్ప ఏమీ కాదనే విషయాన్ని మళ్ళొక్కసారి నొక్కి చెబుతాం. శాసనసభ సమావేశాల్లో, శాసన మండలి సమావేశాల్లో, బడ్జెట్ లో ఇప్పటికే ప్రభుత్వాన్ని
అడుగడుగున నిలదీస్తున్నాం, అడుగడుగున వారికి నిరసన చెప్తా ఉన్నాం రాష్ట్ర ప్రజల తరపున. దేశ రక్షణ కోసం సైన్యంలో విశేష సేవలు అందించిన ఓ మాజీ సైనికుడికి జిల్లా అధికారుల నుంచి చేదు అనుభవం ఎదురైంది. ఎద్దుల సురేష్ సైన్యంలో పనిచేసి పదవి విరమణ తర్వాత వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగించాలని తలంచి జిల్లాలోని సింగమల మండలం పరిధిలో 6 ఎకరాల 52 సెంట్ల పొలాన్ని కొనుగోలు చేశాడు. ప్రభుత్వ నియమ నిబంధనల మేరకు వ్యవసాయ బోరు వేయించి విద్యుత్ సదుపాయం కోసం విద్యుత్ శాఖ అధికారులకు డీడీ చెల్లించి తగిన పత్రాలతో అధికారులను కలిశాడు. ఇక్కడే అసలు కథ మొదలైంది. సింగనమల మండల పరిధిలోని విద్యుత్ శాఖ అధికారులు మాజీ సైనికుని ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువులో నీళ్లు తాగించారు. సింగనమల మేసర్ గ్రామ పంచాయతీ పరిధిలో ఇరుగు పొరుగున ఉన్న పొలం యజమానులు ఎలాగైనా సురేష్ ను వ్యవసాయం చేయకుండా అడ్డుకోవాలని తలంచి ఓ పథకం ప్రకారం అధికారులతో చేతులు కలిపి 2023 నుండి మాజీ సైనికుడైన సురేష్ ను కార్యాలయం చుట్టూ తిప్పుకుంటూ ట్రాన్స్ఫర్ మంజూరు చేయకుండా తీవ్ర ఇబ్బందులకు గురిచేశారు. తన పేరున మంజూరైన ట్రాన్స్ఫార్మర్ ను అవినీతి అక్రమాలకు అలవాటు పడిన ట్రాన్స్కో అధికారులు డబ్బులకు కక్కుర్తిపడి మరో రైతుకు అమ్ముకున్నారు. చివరికి తాను ఎదుర్కొంటున్న చేదు అనుభవంపై జిల్లా కలెక్టర్ కు గ్రీవెన్స్ డేలో వినతి పత్రం అందజేసి తన గోడు వెళ్లబోసుకున్న ట్రాన్స్కో అధికారులు ఎలాంటి చలనం రాలేదు. ట్రాన్స్కో అంటేనే అవినీతి అక్రమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిందని తన 3 సంవత్సరాలుగా కార్యాలయం చుట్టూ తిరుగుతున్న ట్రాన్స్కో ఏడీ రఘు జిల్లా కలెక్టర్ ఆదేశాలను సైతం బేఖాతరు చేయడం మాజీ సైనికుడికి తీవ్ర ఇబ్బందులకు గురిచేశాడు. తనకు జరిగిన అన్యాయంపై ట్రాన్స్కో ఏడీ అవినీతి అక్రమాల గురించి మీడియా ముందు కన్నీటి పర్యంతమయ్యాడు. మాజీ సైనికుడి ఎద్దుల సురేష్ కు జరుగుతున్న అన్యాయంపై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఒక మాజీ సైనికుడిని నాకు వచ్చి 2021 సంవత్సరంలో రిటైర్డ్ అయ్యి ఆర్మీ నుంచి వచ్చాను. నేను వచ్చిన వెంటనే నా వచ్చిన డబ్బులతో భూమి కొనుక్కున్నాను. భూమి కొనుక్కొని వ్యవసాయం చేసుకుందామని 2023లో వ్యవసాయం కొరకు బోర్లు వేసుకున్నాను. బోర్లు వేసుకున్న తర్వాత వేరే వ్యక్తులు వచ్చి అందరూ అబ్జెక్షన్ చేస్తుంటే ఎంఆర్ఓ గారు అందరూ వచ్చి ఎంఆర్ఓ ఆర్ఐ విఆర్ఓ అందరూ వచ్చి అంతా సర్వే చేసుకున్న తర్వాత సర్వే చేసి ఎన్ఓసి అన్ని ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి నేను ట్రాన్స్ఫారం కోసం అప్లై చేసుకొని ఎంఆర్ఓ ఆఫీసు ద్వారా ఇచ్చిన సర్టిఫికేట్ తీసుకొని మన కరెంట్ పవర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి నేను అప్లై చేస్తే కొన్ని నెలలు అప్పుడు కూడా నాకు కనెక్షన్ ఇవ్వకుండా నిలబెట్టారు. తర్వాత మళ్ళీ నేను వెళ్ళి కొద్దిగా డి గారిని కలిసి ఇట్లా నా ప్రాబ్లం ఇదయ్యా, నాకు ఇట్లా ట్రాన్స్ఫర్ ఇవ్వడానికి అప్లికేషన్ ఇవ్వడం లేదు, సీనియారిటీ చెప్పడం లేదంటే ఆయన మళ్ళీ నాకు డీడీ తీసి ఇచ్చారు. అక్కడ నుంచి డీడీ తీసుకున్న తర్వాత 2023లో డీడీ తీసి ఇచ్చాను. తర్వాత ఇంకా ట్రాన్స్ఫారం రాకోకుండా మళ్ళీ అడ్డుపడతా ఉంటే ఇంకా మళ్ళీ వెళ్ళి నేను మళ్ళీ కనుక్కుంటే ఇట్లా ట్రాన్స్ఫారం రాలేదంటే మళ్ళీ ట్రాన్స్ఫారం 2025 ఫిబ్రవరిలో నాకు ట్రాన్స్ఫారం వచ్చింది. ట్రాన్స్ఫారం వచ్చిన తర్వాత కూడా వాళ్ళు నాకు వచ్చిన ట్రాన్స్ఫారము వేరే వ్యక్తికి 2025 ఏప్రిల్లో వేరే వ్యక్తికి అమ్మేశారు నాకు వచ్చిన ట్రాన్స్ఫారాన్ని. మళ్ళీ నేను అడిగితే లేదు వేరే వాళ్ళకి ఇచ్చినాము, అతను సస్పెండ్ చేసినాము, అది ఇది అని చెప్పారు. అయినా ఇదిగో 1 నెల 2 నెలలు 3 నెలలు అయినా ఇస్తారు ట్రాన్స్ఫారం, మళ్ళీ ఇస్తారు నాకు అని అనుకుంటే ట్రాన్స్ఫారము వాళ్ళు ఇవ్వకుండా ఏడీ గారు నేను చూస్తా అని వచ్చి నా పొలం చెనికాయ వేసుకుంటే వేరుశనగ ఎండిపోతుంది, ఎండిపోయే పొలంలో వచ్చి అప్పుడు పోలు లాగి నీకు వెంటనే ట్రాన్స్ఫారం ఇస్తామని చెప్పి నమ్మించి రోజులు గడుపుకుంటూ వచ్చిన ట్రాన్స్ఫారం కూడా లేదు. మళ్ళీ నాకు ట్రాన్స్ఫారం ఇవ్వాలంటే వాళ్ళు ఇబ్బంది పెట్టకుండా 8 నెలలు మళ్ళీ రోజు తిరుగుతా అంటే ఇప్పుడు అనకాపల్లి జిల్లా చీడికాడ మండలం వరహాపురంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ ధర్మిశెట్టి అప్పలనాయుడు, వారికి చెందిన సుమారు 10 ఎకరాల సరుగుడు తోట దగ్ధమైంది. అలాగే విశాఖపట్నానికి చెందిన బలుసు కమలాదేవికి చెందిన మరో 30 ఎకరాల తోట మంటల్లో కాలిపోయింది. మొత్తం దాదాపు 40 ఎకరాల తోటలు అగ్నికి ఆహుతయ్యాయి. సమాచారం అందుకున్న చోడవరం అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని గ్రామస్తులు యువకుల సహకారంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. మంటలు గ్రామం వైపు వ్యాపించకుండా సమయానికి చర్యలు తీసుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో రైతులకు భారీ ఆర్థిక నష్టం సంభవించినట్లు సమాచారం. చిన్న తోట ఇదే బేస్ చుట్టుకుపోతుంది చూడు. దానికన్నా దానికన్నా స్పీడ్ కింద స్పీడ్గా అనిపిస్తుంది. మొక్క తోట కానీ స్పీడ్గా అనిపిస్తుంది. మొత్తం పోతే అలా పోతుంది. ఆపితే ఇది వెళ్ళకుండా ఆపొచ్చు మరి ఇది ఇది ఆరిపోతురా ఇది ఆర్పురా ఇంకెవరే తాజ్ వచ్చిరా వద్దు ఎండ తగిలకు
దీనికంటే కట్ట అది ఎక్కువ ముట్టుపోనే ఇది ఆగలేదు దర్శకుడు హరీష్ శంకర్ మాట్లాడుతూ ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాన్ని పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో పూర్తిస్థాయి వినోదాన్ని అందించాలనే ఉద్దేశంతో రూపొందించామని తెలిపారు. మొదటి షో నుంచే ముఖ్యంగా ఓవర్సీస్ ప్రేక్షకుల నుంచి వచ్చిన అద్భుతమైన స్పందనపై ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ఈ వీడియోలో సినిమా గురించి, దాని స్పందన, అలాగే దర్శకుడి విజన్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోండి. షోకి టాక్ ఇంకా ఇంప్రూవ్ అవుతుంది. టాక్ కలెక్షన్స్ వీఆర్ సో హ్యాపీ. అంటే మేము ఇన్ని రోజులు వెయిట్ చేసిన తర్వాత ఇవాళ రిజల్ట్ మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది. అండ్ వీఆర్ సో హ్యాపీ. వి వాంట్ టు థ్యాంక్ ఎంటైర్ ఆడియన్స్ ఫర్ రిసీవింగ్ దిస్ ఫిలిం సో పాజిటివ్లీ. నేను కమర్షియల్ ఎంటర్టైనర్ తీస్తున్నా అని చెప్పే కమర్షియల్ ఎంటర్టైనర్ తీసా. నేను ఏ రోజు ఒక కళాత్మకమో లేకుంటే ఇంకో కళాఖండమో తీస్తున్నా అని చెప్పలేదు. కొంతమంది ఫస్ట్ హాఫ్ లో ఒక సీన్ కొంచెం స్లో ఉందన్న ఇంకోటన్నా నేను బిగినింగ్ అదే చెప్తున్నా. ఒక హై రావాలంటే ఒక లో ఉంటుంది. ఒక చీకటి వచ్చినప్పుడే వెలుక్కి అందం, ఒక పగలు చూసినప్పుడే రాత్రికి అందం, లేదా రాత్రి తర్వాతే ఉదయానికి విలువ. డెఫినెట్ గా ప్రీ ఇంటర్వెల్ వరకు సినిమా అలా చిన్న ఒక చైల్డ్ ఎపిసోడ్ లో హీరో క్యారెక్టరేషన్ ఏంటి, హీరో ఇంట్రడక్షన్ ఏంటి చూపించాం. చైల్డ్ ఎపిసోడ్ కే అబ్బాయి యాస్టీస్ పవన్ కళ్యాణ్ గారి లాగా ఇమిటేట్ చేశాడు. చైల్డ్ ఎపిసోడ్ అన్న యాస్టీస్ హీరోని చూసినట్టుందని చెప్పి మెసేజ్ స్టార్ట్ చేశారు అందరూ. తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, గిరిజన హక్కుల కోసం పోరాడిన జాటోత్ తాను నాయక్ వర్ధంతిని పూలమాలతో ఘనంగా నిర్వహించారు. ఖమ్మం లకారం ట్యాంక్ బండపైన తాను నాయక్ 77వ వర్ధంతి వేడుకలు తెలంగాణ జాగృతి రాష్ట్ర కార్యదర్శి బానోత్ కిషన్ నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించగా కార్యక్రమంలో తెలంగాణ జాగృతి గిరిజన సమైక్య బంజారా నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జాగృతి రాష్ట్ర కార్యదర్శి బానోత్ కిషన్ నాయక్ మాట్లాడుతూ భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకరీ విముక్తి కోసం అలుపెరగని పోరాటం సరిపిన యోధుడు కామ్రేడ్ జాటోత్ టానా నాయక్ అని ఈ సందర్భంగా తెలిపారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు, గిరిజన బిడ్డ, భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి నుంచి విముక్తి కోసం జరిగినటువంటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో అసూలు బాసినటువంటి కామ్రేడ్ తాను నాయక్ గారి కుటుంబం నేపథ్యం బంజారా వర్గాల్లోనే మొట్టమొదట కమ్యూనిస్టు పార్టీ సభ్యత్వం తీసుకున్నటువంటి కుటుంబం. దొరలకు, దేశముఖులకు వ్యతిరేకంగా భూ విముక్తి చేయించడం కోసం సాగిన పోరాటంలో ముందున్నారు. 11 మంది సంతానంలో మొత్తంగా కుటుంబం అంతా కూడా తండాను అంటిపెట్టుకొని కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో నిలబడి అజ్ఞాత జీవితం గడిపినటువంటి వాళ్ళు. దేశముఖులకు, దొరలకు వ్యతిరేకంగా సాగిన ఈ పోరాటంలో ఆనాటి రజాకారులు తాను నాయక్ అనేవాడిని అంతం చేస్తే తప్ప ఆ తండల్లోకి మనం అడుగు పెట్టలేము అనేటటువంటి కుట్ర పూన్నారు. జనగాం తాలూకా మొండ్రాయికి సంబంధించినటువంటి ధర్మాపురం తాండా వాసి అయినటువంటి తాను నాయక్ని తుదిమించడం కోసం వాళ్ళు వేసినటువంటి ఎత్తుగడల్లో తండా ప్రజలందరినీ ఒక దగ్గరికి చేర్చి వాళ్ళ మీద వరిగడ్డి వేసి తగలబెట్టి చంపాలనేటటువంటి ఆలోచనతోని చేస్తూ ఉంటే తండా ప్రజల్ని రక్షించుకోవడం కోసం ఒక ప్రాణం పోయినా నా తండాను కాపాడుకోవాలి అని చెప్పని కాసిం రజ్వీకి వ్యతిరేకంగా పోరాడుతూ బయటకు వచ్చినటువంటి సందర్భం. అక్కడ ఉండేటటువంటి కటారి నరసింహరావు అనేటటువంటి దొర దేశముఖుల సాయంతో నేను చంపాలని చెప్పని కుట్ర చేసి ఒక ద్రోహి ఇచ్చినటువంటి సమాచారంతో తాను నాయకుని పట్టుకుంటారు. తాను నాయకుని పట్టుకొని ఎడ్ల బండి గిర్రకు కట్టేసి తుపాకులతో కాల్చుకుంటా ఆ ఎడ్ల బండిని గుట్టలలో రాళ్ల నుంచి కూడా ఆ ఎడ్లను కొడుతూ కారం జల్లుతూ ఉరికిస్తా ఉంటే రాళ్లు, రప్పలు, కొయ్యలు తలిగి మాంసపు ముద్దలు మొత్తం ఛిద్రమై తాను నాయకు చనిపోతాడు. ఆ మరణాన్ని చూసిన ఏ ఒక్కరైనా మళ్ళా కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వంలోకి రాకూడదు అనేటటువంటి ఆలోచనతో వాళ్ళు చేసినారు. ఇలా భూమి కోసం, భుక్తి కోసం, ఎట్టి చాకిరి విముక్తి కోసం సాగిన సాయుధ పోరాటంలో అసూలు బాసినటువంటి అమరులందరికీ తాను నాయక్తో సహా దొడ్డి కొమరయ్య, నిన్నటి వరకు ఉన్నటువంటి వీర వనిత చాకలి ఐలమ్మ, ఎంతో మంది ఇలా కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో భూ విముక్తి చేసినారు. దాదాపుగా 10 లక్షల ఎకరాల భూమిని ప్రజాపరం చేయడంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం బాటలు వేసింది. అటువంటి మహనీయుని స్మరించుకుంటూ ఇలా ఖమ్మం జిల్లా, ఖమ్మం నగరం నడిబొడ్డున లకారం ట్యాంకు బండి మీద గత పాలక వర్గంలోనే తాను నాయక్ గారి విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం జరిగింది. ఇలా ఆయన స్మృతుల్ని తలుచుకుంటూ
యువత కూడా తాను నాయక్ ఆదర్శంగా తీసుకొని ముందుకు రావాలనిపించేటటువంటి కార్యక్రమాన్ని చేపడతామని చెప్పని తెలియజేస్తా ఉన్నాం. జై హింద్, జై తెలంగాణ, జై జాగృతి. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.